నెల్లూరు నగరంలో గంజాయిని రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తానని సంతాపేట సీఐ సోమయ్య పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని నక్కలోళ్ల సెంటర్ వద్ద జరిగిన సిటీ బస్ డ్రైవర్ కండక్టర్లపై హత్యాయత్నానికి పాల్పడిన 5 మంది ముద్దాయిలను నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ నుండి ఏసీ కూరగాయల మార్కెట్ వరకు నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలో తల్లిదండ్రులు కూడా వారి పిల్లల స్నేహిత సంబంధాలను అలవాట్లను గమనించుకోవాలని సూచించారు. ఒక మనిషిని గాయపరిస్తే ఎంత బాధ కలుగుతుందో అర్థం కావాలని ఇలా చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు. వెనకబండి మామ వెనక్కే మామ ఇలాంటి సంఘటనలు కూడా ఇకనైనా తల్లిదండ్రులు పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ఆ పిల్లలు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు కూడా తల్లిదండ్రులను కూడా కూడా గాంధీ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి కూడా. అయితే మనకి ఆ విషయం అన్నీ నెల్లూరు
వెనకరమ్మా బాగా తిప్పియాలి సార్, మొత్తం అన్ని దగ్గర తిప్పించాలి. ఒక దగ్గర లోగోలు లేకుండా మీరు పెట్టిన లోగోలు తెచ్చామా అదే పిచ్చే ఫోన్ అన్న యాడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు చేయకుండానే ఉద్దేశంతో కూడా కూడా ఈ సంచలనమైన నిర్ణయం బైక్ అంతా పెట్టి ఆ బైక్ తీమన్నది కూడా ముగ్గురు బైక్ మీద మరో ఇద్దరు కలిసి వీళ్ళందరూ కూడా అంతా ఎలా ఉంది చెప్పండి. పోలీసులు చేసి మంచి పని కాదు చెప్పండి. బాబు వీడియో మొత్తం వస్తుందా? ఏం మొత్తం వస్తుంది వెనక వెనక వస్తే ప్రేమ మొత్తం వస్తుంది. మంజు నువ్వు లైట్ వేస్తున్నావు అందుకోసం. అబ్బా బోసుబొమ్మ వైపు వస్తూ ఉన్నది. ఆ క్రమంలో సాయంత్రం 4:30 గంటలకు బాబు ఐస్ క్రీమ్ వద్దకు వచ్చిన బస్సుకి ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ ను అడ్డంగా పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలగజేయడం జరిగింది. దాన్ని ప్రతిఘటించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్ కండక్టర్ ఆ బైక్ తీయమన్నందుకు వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. దానికి బైక్ తాళం తీసుకుని ప్రైవేట్ బస్సు డ్రైవర్ ముందుకు రండి బోసుబొమ్మకు మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళినందుకు ఈ ముగ్గురు ఇంకొక ఇద్దరితో కలిసి 5గురు కలిసి బోసుబొమ్మ వద్ద ప్రైవేట్ బస్సు వద్దకు వచ్చి 3 వ్యక్తులు కింద ఉండి 2 వ్యక్తులు బస్సులోకి ప్రవేశించి వేళ్లతో డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. దాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశాము. 24 గంటల లోపు 5గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తూ ఉన్నాం. నెల్లూరు పట్టణంలో మా ఎస్పీ డాక్టర్ అజితా వేజల్ల గారు IPS గారి సూచనల మేరకు ఎలాంటి రౌడీజాన్ని సహించమని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేస్తున్నాం. గంజాయి మొక్కలు ఎవరైనా సరే గంజాయి తాగినా, అమ్మినా, సేవించినా, నిల్వ చేసినా వారి మీద కఠిన చర్య తీసుకుని అందరినీ జైలుకు పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.